హలో ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కంప్లీట్గా తాలిబాన్ అధికారంలోకి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పూర్తిగా పడిపోయింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అష్రఫ్ ఘనీ కూడా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వేరే దేశానికి పారిపోయాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఆయన తజికిస్తాన్ పారిపోయాడు అని, మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఉజ్బెకిస్తాన్ పారిపోయాడని చెప్పుకుంటున్నారు. అలాగే చాలామంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణభయంతో ఆఫ్ఘనిస్తాన్ నుండి వేరే దేశానికి పరుగులు తీస్తున్నారు. అయితే ఇదంతా అసలు ఎలా జరిగింది? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అంత ఈజీగా ఎలా అధికారంలోకి తీసుకున్నారు? అసలు తాలిబాన్లు అంటే ఎవరు? తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న గొడవలు, తగాదాలు ఏంటి? అలాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకోవాలి అంటే మనం 1980 నాటి కాలంలోకి వెళ్ళాలి. 1980 నాటి కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో అధికారం కోసం చాలా గొడవలు, యుద్ధాలు జరిగేవి. అలా జరిగిన అన్ని గొడవలలో చివరికి ఒక్క గ్రూప్ స్థిరంగా నిలబడగలిగింది. ఇది ఇలా ఉంటే మరొక పక్క అప్పటికే సోవియట్ యూనియన్కి మరియు యునైటెడ్ స్టేట్స్కి మధ్య ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ జరిగేవి. కోల్డ్ వార్ అంటే వారు సొంతంగా యుద్ధంలో పాల్గొనకుండా వేరే వాళ్ళని ఉసుగొల్పి ఇండైరెక్ట్గా యుద్ధం చేసుకునేవాళ్ళు. అంతేగాని సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా యుద్ధాలు చేసుకునేవి కాదు. అప్పటి పరిస్థితి ఎలా ఉండేది అంటే సోవియట్ యూనియన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు యునైటెడ్ స్టేట్స్కి శత్రు అవుతారు. అలాగే యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళు సోవియట్ యూనియన్కి శత్రు అవుతారు. మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాంగా, ఆఫ్ఘనిస్తాన్లో అధికారం కోసం ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆ గొడవలలో ఎట్టకేలకు ఒక్క గ్రూప్ అధికారంలో స్థిరంగా నిలబడగలిగింది అని. ఆ స్థిరంగా నిలబడ్డ గ్రూప్ యొక్క నాయకుడు యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ చేసే మనిషి. యునైటెడ్ స్టేట్స్కి ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆ మనిషి ఆటోమేటిక్గా సోవియట్ యూనియన్కి శత్రువుగా మారిపోతాడు. అలా ఒక ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు తనకి శత్రువు అయినటువంటి యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ ఇవ్వడం సోవియట్ యూనియన్కి ఏమాత్రం నచ్చలేదు. దానితో సోవియట్ యూనియన్ తన ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్లోకి పంపి యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ ఇస్తున్న ఆ నాయకుడిని చంపించి తనకి ఫేవర్గా ఉన్న ఒక మనిషిని ఆఫ్ఘనిస్తాన్కి నాయకుడిగా నియమించింది. కానీ ఇది ఏమాత్రం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి అలాగే యునైటెడ్ స్టేట్స్కి నచ్చలేదు. దానితో సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది నిరసనకారులు ఏర్పడ్డారు. ఆ నిరసనకారులనే ముజాహిద్దీన్ గ్రూప్స్ అని అంటారు. సోవియట్ యూనియన్ అప్పటి వరకు ఏమనుకుంది అంటే తనకి ఫేవర్గా ఉండే ఒక మనిషిని ఆఫ్ఘనిస్తాన్లో నాయకుడిగా నియమించి తన ఆర్మీని 1 సంవత్సరం పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంచి ఆఫ్ఘనిస్తాన్లో తన గవర్నమెంట్ని పూర్తి స్థాయిలో స్థిరంగా ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి తన ఆర్మీని వెనక్కి తీసుకొచ్చేద్దాం అనుకుంది. కానీ అప్పటికే సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఏర్పడ్డ ముజాహిద్దీన్ గ్రూప్స్ నుండి నిరసనలు మరీ ఎక్కువ కావడంతో ఆఫ్ఘనిస్తాన్లో తన ఆర్మీని 1 సంవత్సరం ఉంచాలి అనుకున్న సోవియట్ యూనియన్ ఏకంగా 9 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంచవలసి వచ్చింది. ఈ 9 సంవత్సరాల టైంలో యునైటెడ్ స్టేట్స్ మాత్రం తెలివిగా ఆ నిరసనకారులు అయినటువంటి ముజాహిద్దీన్ గ్రూప్స్కి పక్కనే ఉన్న పాకిస్తాన్ సాయంతో ట్రైనింగ్లు, ఆయుధాలు, డబ్బులు ఇప్పించేది. 9 సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్కి ఆర్మీ ప్రొటెక్షన్ని కల్పిస్తున్న సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్కి తను చాలా ఖర్చు చేస్తున్నాం అని భావించి ఇదంతా అనవసరం అని అనుకుని 1990లో తన ఆర్మీ మొత్తాన్ని వెనక్కి తీసుకొస్తున్నాం, ఇకపై ఆఫ్ఘనిస్తానే స్వయంగా ముజాహిద్దీన్ గ్రూప్స్ని ఎదుర్కోవాలి అని ప్రకటించి చెప్పినట్లుగానే సోవియట్ యూనియన్ ఆర్మీ మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి తీసుకుంది. ఇదే సరైన సమయం అని భావించిన ముజాహిద్దీన్ గ్రూప్స్ 1992లో ఆఫ్ఘనిస్తాన్ని అధికారంలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం కోసం గొడవలు జరిగాయి. సొంత ముజాహిద్దీన్ గ్రూప్స్లోనే నేనంటే నేను అధికారం తీసుకుంటాను అన్నట్లుగా గొడవలు పడేవాళ్ళు, యుద్ధాలు చేసుకునేవాళ్ళు. అలా 1992 నుండి 1996 వరకు ముజాహిద్దీన్లు వారిలో వాళ్ళు అధికారం కోసం గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఇదంతా చూసి విసిగెత్తిపోయిన ఒక మనిషి ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అనేదే లేకుండా పోయింది అని భావించి ముజాహిద్దీన్ని ఓడించి ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని నెలకొల్పాలి అని అనుకున్నాడు. అతనే ముల్లా మొహమ్మద్ ఒమర్. ఈ ముల్లా మొహమ్మద్ ఒమర్ 1994లో 50 మందితో కలిసి ఒక గెరిల్లా గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రూప్ పేరే తాలిబన్స్. తాలిబన్స్ అంటే స్టూడెంట్స్ అని అర్థం. ఆ తాలిబాన్ గ్రూప్లో ఉన్న అందరూ కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో ఉన్న స్కూల్స్లో చదువుకున్న స్టూడెంట్స్. 50 మందితో మొదలుపెట్టిన ఈ తాలిబాన్ గ్రూప్ అతి కొద్ది కాలంలోనే కొన్ని వేల మందితో ఒక పెద్ద సైన్యంగా మారిపోయింది. అనుకున్నట్టుగానే 1996లో తాలిబాన్స్ అంతా కలిసి ముజాహిద్దీన్ గ్రూప్స్ని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ని అధికారంలోకి తీసుకున్నారు. ఈ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ని 1996 నుండి 2001 వరకు పరిపాలించారు. అదే సమయంలో 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో ఉండే ట్విన్ టవర్స్పై దాడి జరిగింది. ఆ దాడి చేసింది మరెవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఆల్ ఖైదా గ్రూప్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఒసామా బిన్ లాడెన్. దానితో అమెరికా ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. కానీ ఒసామా బిన్ లాడెన్ తాలిబాన్ల సహాయంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక మారుమూల ప్రాంతంలో దాక్కున్నాడు. దానితో ఒసామా బిన్ లాడెన్ను తమకు అప్పగించాలి అని అమెరికా తాలిబాన్స్ని కోరింది.
కానీ దానికి తాలిబాన్స్ ఒప్పుకోలేదు. దానితో అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై స్వయంగా ఇన్వేడ్ చేసి తాలిబాన్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి తరిమికొట్టింది. దానితో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి తాలిబాన్ నుండి విముక్తి లభించింది. సో అప్పటి 2001 నుండి ఇప్పటి 2020 వరకు కూడా అమెరికన్ గవర్నమెంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఆర్మీ ప్రొటెక్షన్ సప్లై చేస్తూ వచ్చింది. అమెరికన్ గవర్నమెంట్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ తన సొంత గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకుని సెప్టెంబర్ 2014న మొహమ్మద్ అష్రఫ్ ఘనీని ఆఫ్ఘనిస్తాన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దానితో ఆఫ్ఘనిస్తాన్కి తనకంటూ సొంత గవర్నమెంట్ ఏర్పడింది. సరే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉందిగా. అయితే మరి ఇప్పుడు ఎలా మళ్ళీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్కి తిరిగి వచ్చారు అనేగా మీ డౌట్. దానికి కారణం చాలామంది ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ అని అనుకుంటున్నారు. కానీ అసలు నిజం అది కాదు. దానికి అసలు కారణం డొనాల్డ్ ట్రంప్. అవును, తాలిబాన్లు ప్రస్తుతం ఏమీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్లు సొంత గవర్నమెంట్ ఏర్పరచుకున్నప్పటికీ అప్పటి 2001 నుండి ఇప్పటి 2021 వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు ఏదో విధంగా దాడులు, యుద్ధాలు, గొడవలు చేస్తూనే ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తాలిబాన్స్ చేసిన అటాక్స్లో దాదాపుగా 40,000 మంది పైగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మరణించారు. 65,000కు పైగా మిలిటరీ సైనికులు చనిపోయారు. 5,000కు పైగా ఇంటర్నేషనల్ సోల్జర్స్ చనిపోయారు. 2001 నుండి ఇప్పటి 2021 వరకు కూడా, అంటే 20 సంవత్సరాలలో యుద్ధ సామాగ్రికి మరియు యుద్ధంలో డిస్ట్రక్ట్ అయిన వాటిని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్కి దాదాపుగా $1 ట్రిలియన్ ఖర్చు అయింది. డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్పై అంత ఖర్చు చేస్తున్నాం అని భావించారో ఏమో కానీ 2020 ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్స్తో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఆ ఒప్పందం ఏంటి అంటే ఆగస్టు 15, 2021 నాటికల్లా అమెరికన్ ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి తీసుకొస్తున్నామని, అలాగే తాలిబాన్స్ కూడా అమెరికన్ ఆర్మీని వెనక్కి తీసుకున్నాక ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంరక్షణకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు అని డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నాక డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయారు. తర్వాత అమెరికన్ గవర్నమెంట్ అధికారంలోకి జో బైడెన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎన్నికైంది జో బైడెనే అయినప్పటికీ ముందు ఉన్న మాజీ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు కనుక ఇంకా వేరే మార్గం లేక మాజీ ప్రెసిడెంట్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారంగా ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఆ ఒప్పందాన్ని అమలు చేశారు. ఫలితంగా మన ఆగస్టు 15, 2021న అమెరికన్ ఆర్మీ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వెనక్కి వచ్చేసింది. దానితో తాలిబాన్లకి తిరిగి స్వతంత్రం లభించింది. ఇక వారిని అడ్డుకునే సైన్యం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేకపోవడంతో కేవలం ఒకే ఒక వారం రోజులలో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మళ్ళీ తిరిగి తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది ముందే ఊహించిన ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ వదిలి పారిపోయారు. ఇలా తను ఎందుకు చేశాడు అని తరువాత తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు. ఆ వివరణ ఏంటి అంటే, నేను నా ఓటమిని ఒప్పుకుని ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చేసాను కనుకనే ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా రక్తపాతం జరగలేదు అని, ఒకవేళ తను అక్కడే ఉండి తాలిబాన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉంటే తాలిబాన్లు నాపై కోపంతో చాలామంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను పొట్టన పెట్టుకునేవాళ్ళు అని, అలా జరగడం తనకి ఇష్టం లేదు కనుకనే తను పారిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా ఎవరి తప్పు? కనీసం యుద్ధం కూడా చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎందుకని తాలిబాన్కి అంత ఈజీగా లొంగిపోయింది? దీనికి కారణం ఒకప్పుడు ఒప్పందం మీద సంతకం చేసిన డొనాల్డ్ ట్రంపా, లేక దాన్ని ఇప్పుడు అమలు చేసిన జో బైడెనా, లేక ఆఫ్ఘనిస్తాన్ నుండి తన ఆర్మీని వెనక్కి తీసేసుకున్న అమెరికానా? వీళ్ళు ఎవ్వరూ కూడా కాదు. దీనికి కారణం కేవలం ఏమాత్రం కూడా అనుమానం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మాత్రమే. అవును, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నిసార్లు అధికారం కోసం గొడవలు జరిగినా అలా అధికారం కోసం ఎగబడ్డ వారిని అడ్డుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సరైన సైన్యమే లేదు. ఆఫ్ఘనిస్తాన్ 1980 నుండి 1990 వరకు, అంటే 10 సంవత్సరాల పాటు సోవియట్ యూనియన్ యొక్క ఆర్మీ సహాయం తీసుకుంటే 2001 నుండి ఇప్పటి 2021 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు అమెరికన్ ఆర్మీ మీద ఆధారపడింది. అంటే 40 సంవత్సరాల ఆఫ్ఘనిస్తాన్ అధికార చరిత్రలో 30 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశాల యొక్క సైన్యంపై ఆధారపడిందే తప్ప తనకంటూ సొంత ఆర్మీని బలపరుచుకోలేకపోయింది. తాలిబాన్లది కేవలం 85,000 సైన్యం మాత్రమే. కానీ 2001 నుండి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ అమెరికా దగ్గర తీసుకున్న సైన్యం సుమారు 3 లక్షల మంది. అందుకని 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ స్థిరంగా నిలబడగలిగింది. కానీ మరి అలాంటి 20 సంవత్సరాల టైంలో కూడా అమెరికన్ ఆర్మీ సహాయం ఉండి కూడా ఆఫ్ఘనిస్తాన్ తనకంటూ ఒక సొంత ఆర్మీ ఫోర్స్ని ఏర్పరచుకోలేకపోయింది అంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంటే అనాలి. ఇప్పుడు కూడా తాలిబాన్స్ని ఎదుర్కోవాలి అంటే అమెరికన్ ఆర్మీకి అసలు విషయమే కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అమెరికాది కాదు, ఆఫ్ఘనిస్తాన్ది. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏ క్షణమైనా అమెరికన్ ఆర్మీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది అనే అంచనా ఉన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ ప్రొటెక్షన్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తుంది. అంతే.
ఇప్పుడు మనందరికీ మొబైల్స్ ఉండడం వలన మనకిప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై జరుగుతున్న ఈ యుద్ధం కొత్తగా అనిపిస్తుందే తప్ప ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్లు కొత్త కాదు, తాలిబాన్లకి యుద్ధాలు కొత్త కాదు. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ప్రస్తుతం కొత్తగా ఏమీ కాదు, 1996లోనే ఆక్రమించారు. 1996 నుండి 2001 వరకు పరిపాలించారు కూడా. నిజానికి చెప్పుకోవాలి అంటే ఆఫ్ఘనిస్తాన్కి అమెరికన్ ఆర్మీ ఇప్పటి వరకు తోడు లేకపోయి ఉంటే 1996 నుండి ప్రస్తుతానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇంకా తాలిబాన్ల పరిపాలనలోనే ఉండేది. అంతే తప్ప ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నది వాళ్ళకి కొత్త విషయం ఏమీ కాదు. సో ఫ్రెండ్స్, అయితే ఇదే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్లకి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్. ఈ ఇష్యూ గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి దయచేసి ఒక్క లైక్ వేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ టీజే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.